వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి తెలుగు సేన జెండా మహాసభతో తాడేపల్లి ప్యాలెస్ లో పూసాలు కదిలిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైసీపీ నాయకులకు గాని ఈ రోజు నుండి కునుకుపాట్లు ఉలికిపాట్లు తప్పవు. లక్షలాదిగా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఆంక్షలు విధించినా అభిమానానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ప్రజలు లక్షలాదిగా వచ్చి సభని సక్సెస్ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరి పార్టీ జెండాలను ఒకరు చేబూని ప్రజల్లోకి పొత్తు మధ్య సమైక్యత, ఐక్యత, సమన్వయం ఉందని సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి, సీట్ల గురించి అవాకులు చవాకులు మాట్లాడే వ్యక్తులకి తెరదించారు. ఆయన 1,00,000 మంది ప్రజల్లో వాస్తవాలని, యథార్థాలని వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు రేపు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఈ జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, అధికారం కోసం, ఆస్తి కోసం సొంత వాళ్ళనే హతమార్చుకున్నటువంటి దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే అంగబలం, అర్ధబలం ఈ రెండు ఉంటేనే మనం యుద్ధం చేయగలమనే విషయాన్ని సుస్పష్టం చేశారు. అంతేకాదు సలహాలు, సూచనలు కాదు నాకు కావాల్సింది, నాతో పాటు యుద్ధం చేసే సైనికులు కావాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మా నాయకుడికి మేము అండగా ఉన్నాం, మా నాయకుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వైసీపీని గద్దెదించే వరకు, ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారం పదవి చ్యుతుడిని చేసే వరకు మేము నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుంది. యుద్ధానికి ఇరు పార్టీల నాయకులు సమర శంఖాన్ని పూరించారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు చేసే సుడిగాలి పర్యటనలో వైసీపీ పార్టీ గాల్లో కలిసిపోనుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.